ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ అంటే మనం ఎంత అనేది సంపాదిస్తున్నాం అనే దాని గురించి. అంటే మనం ఎంత సేల్ చేస్తున్నాం, మనం రిటర్న్గా మనం ఎంత అనేది ప్రాఫిట్ సంపాదిస్తున్నాం కూడా ఒక క్యాలిక్యులేషన్గా మనం ఎస్టిమేషన్ అయితే ఇవ్వాలన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టు ఇక్కడ ఏం చేస్తున్నాను, మంత్లీ సేల్స్ అన్నాను ఫస్ట్ పాయింట్. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఫస్ట్ మంత్లీ సేల్స్ అంటే నెలకి నేను ఇంత సేల్ చేస్తున్నానని చెప్పి చూపిస్తున్నాను, దాంట్లో ఎస్టిమేషన్ చూపిస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే 2,50,000 రూపాయలకి నేను ఒక నెల మొత్తంలో నేను సేల్స్ అయితే చేస్తున్నానని చెప్పి చూపిస్తున్నాను. ఓకేనా, ఈ 2,50,000 సేల్స్ చేసిన తర్వాత నాకు రెంట్ కావచ్చు, శాలరీస్ కావచ్చు, ఆ మెటీరియల్ యొక్క కాస్ట్ ఉండొచ్చు, చిన్న చిన్న మిస్లేనియస్ ఖర్చులు ఉండొచ్చు, మొత్తం కలిపి 2,00,000 రూపాయలు ఖర్చు అయిపోయాయి. ఓకేనా, 2,00,000 రూపాయలు ఖర్చు అయిపోవడం జరిగింది. మిగిలినది 50,000 రూపాయలు. ఆ 50,000 రూపాయలు అనేది నాకు ప్రాఫిట్ కింద నేను చూపిస్తున్నాను అన్నమాట మేనేజ్మెంట్కి. ఓకేనా, ఈ యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్లో నాకు ఎవ్రీ మంత్ కూడాను ఒక 50,000 రూపాయలు నాకు ప్రాఫిట్ కింద మిగులుతుందని చెప్పేసి నేనైతే చూపిస్తున్నాను. ఆ విధంగా చూసుకున్నట్లయితే సంవత్సరం మొత్తానికి నేను ఎంత సంపాదించినట్లు లెక్క 6 లక్షలు అనేది నేను సంపాదించడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా మనం ప్రాజెక్ట్ రిపోర్ట్లో అయితే మనం మెన్షన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది.